పుణ్యభూమి అయిన మన భారతదేశంలో కృష్ణుడు తన దివ్య తేజస్సుతో వెలిగిన రోజుల్లో ఒక మహానుభావుడు తన హృదయంలో ఒక అద్భుత కథను నిక్షిప్తం చేసుకున్నాడు. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు వేదవ్యాస మహర్షి. చంద్రవంశపు వీరుల జీవితాలు, వారి ధర్మ పోరాటాలు, శ్రీకృష్ణుని లీలలు అన్నీ ఆయన దివ్య దృష్టిలో ఒక కావ్యంగా మెరిశాయి. కాని ఆ మహాకావ్యాన్ని అక్షరరూపం దాల్చేలా చేసే శక్తి ఎవరికి ఉంది? వ్యాస భగవానుడు లోకమంతా కలయ చూశాడు. ఎవరూ ఆయన మనసులోని భావాన్ని పూర్తిగా గ్రహించి లిఖించే సామర్థ్యం కలవారు కనిపించలేదు. దిక్కుతోచని స్థితిలో ఆయన సృష్టికర్త అయిన బ్రహ్మాదేవుని హృదయపూర్వకంగా ప్రార్థించాడు. క్షణకాలంలో తేజోమయుడైన బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు భక్తితో ఆయనకు నమస్కరించి తన అంతరంగంలోని కోరికను విన్నవించాడు. ఆ మాటలు విన్న బ్రహ్మాదేవుని ఆనందంతో ఇలా పలికాడు: ఓ మునిశ్రేష్ఠ, నీవు తలపెట్టిన ఈ కార్యం సామాన్యం కాదు. ఈ మహాభారతాన్ని లిఖించే శక్తి కేవలం విఘ్నేశ్వరునికే ఉంది అంటూ వ్యాసుని సంకల్పం నెరవేరాలని దీవించి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మాదేవుని అనుగ్రహం పొందిన వ్యాస మహర్షి వెంటనే ఏకాగ్ర చిత్తంతో విఘ్నేశ్వరుని స్మరించాడు. క్షణాల్లో ఏనుగు ముఖంతో విఘ్నాలను తొలగించే వినాయకుడు ఆయన ముందు కొలువుదీరాడు. మహర్షి, మీ మనసులోని భావం నాకు తెలుసు. మీరు చెప్పే ఈ మహాకావ్యాన్ని నేను తప్పక లిఖిస్తాను. కాని ఒకే ఒక షరతు అన్నాడు విఘ్నేశ్వరుడు. వ్యాసుడు ఆసక్తిగా చూడగా వినాయకుడు ఇలా కొనసాగించాడు: నేను రాస్తూ ఉంటాను, నా కలం క్షణం కూడా ఆగకూడదు. మీరు అంతటి వేగంతో నిరంతరాయంగా కథను చెప్పగలగాలి. ఆ మాటలు విన్న వ్యాసుడు చిరునవ్వుతో బదులిచ్చాడు: ఓ గజముఖ, నీ షరతు నాకు సమ్మతమే. కాని నేను ఒక షరతు విధిస్తాను. నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని నీవు పూర్తిగా అర్థం చేసుకుని దాని అంతరార్థాన్ని గ్రహించిన తర్వాతనే నీ కలం ముందుకు సాగాలి. విఘ్నేశ్వరుడు చిరునవ్వు నవ్వి తథాస్తు అని అంగీకరించాడు. ఇలా వేదవ్యాసుని దివ్య జ్ఞానానికి, విఘ్నేశ్వరుని అమోఘమైన లేఖిని శక్తికి ఒక అద్భుతమైన కలయిక జరిగింది. ఆ క్షణం నుంచే లోకానికి వెలుగునిచ్చే, ధర్మాన్ని చాటి చెప్పే మహాభారత ఇతిహాస రచన ప్రారంభమైంది. ఆ అక్షర యజ్ఞం ఎలా కొనసాగిందో తెలుసుకోవడానికి వేచి ఉండండి.